ఈరోజు అత్తమ్మ టీవీ స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు ఎంతో రుచికరమైన సీజనల్ రెసిపీ మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ రెసిపీ చాలా ఈజీగా ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఎంతో రుచికరంగా పుట్టగొడుగుల బిర్యానీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వంట తయారీ కోసం కావలసిన పదార్థాలు: పుట్టగొడుగులు పావు కేజీ, చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు 2, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2, పొడవుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 6, కొత్తిమీర 1 కట్ట, పుదీనా అరకట్ట, బిర్యానీ ఆకులు 3, మరాఠీ మొగ్గలు 3, యాలక్కాయలు 3, లవంగాలు 6, దాల్చిన చెక్కలు మీడియం సైజువి 3, షాజీరా 1 టీ స్పూన్, బాస్మతి బియ్యం 1/2 కేజీ, దాదాపు 1.5 కప్పులు. బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి 30 నిమిషాల పాటు నానబెట్టి ఆ తర్వాత మరొక 10-15 నిమిషాలు నీళ్ళు ఉంచేసి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జాజికాయ 1, జాపత్రి కొద్దిగా, పెరుగు 1 టేబుల్ స్పూన్, బిర్యానీ పువ్వు లేదా పులావు పువ్వు అంటారు కదా, అది 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 2 టీ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న ఒక బాండిని పెట్టి వేడి చేయాలి. ఆ పాత్ర వేడైన తర్వాత నూనె పోసి వేడి చేయాలి. ఆ తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తర్వాత మసాలా దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి చక్కగా వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ పువ్వు అంటారు కదా, అది కూడా వేయండి. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేయండి. మసాలా దినుసులు బాగా వేగిన తర్వాత మాత్రమే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయాలి. అలా అని మాడిపోకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు 2-3 నిమిషాల పాటు బాగా వేగాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి అవి మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. మూత పెడితే త్వరగా మగ్గుతాయి. ఈ టమాటా ముక్కల నుండి నూనె వేరు అయ్యేంత వరకు మగ్గించాలి. అంటే టమాటా ముక్కలు బాగా మెత్తబడిపోయేంత వరకు మగ్గించాలి. ఆ తర్వాత ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ ముద్దని వేసి వేయించుకోవాలి. అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తయారు చేసుకుంటే ఎంతో చక్కగా గుమగుమలాడుతుంది. ఇది పచ్చివాసన పోయేంత వరకు 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అల్లం వెల్లిపాయ కూడా బాగా వేగాలి. పచ్చివాసన అంతా పోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. శుభ్రంగా తడిబట్టతో తుడిచి కట్ చేసి పెట్టుకున్న ఈ పుట్టగొడుగుల ముక్కల్ని వేయాలి. మీకు నచ్చినంత సైజులో కట్ చేసుకోవచ్చు. పుట్టగొడుగుల్ని ఒక తడిబట్టతో శుభ్రంగా తుడుచుకోవాలి. అలా అయితే ఇవి ఉడికించినప్పుడు కూడా రంగు మారకుండా తెల్లగానే ఉంటాయి. ఒకవేళ పుట్టగొడుగుల్ని కడిగి మీరు వంట వండినట్లయితే అవి నల్లగా మారే అవకాశం ఉంది. ఈ పుట్టగొడుగుల ముక్కలు కాస్త మగ్గిన తర్వాత ఉప్పు వేయాలి, పసుపు వేయాలి, అలాగే తగినంత కారం వేసుకోవాలి. మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోవచ్చు. ఈ ఉప్పు, పసుపు, కారం ఈ మష్రూమ్ ముక్కలకి పట్టేలాగా కలపాలి. మూత పెట్టి కాసేపు ఉడికించాలి. చూస్తారు కదా ఎంత బాగా ఈ పుట్టగొడుగులు ఉడికిపోయినాయి. గమనించినట్లయితే ఈ పుట్టగొడుగులు తెల్లగానే ఉన్నాయి.
ఎందుకంటే మనం పుట్టగొడుగుల్ని కడగకుండా తడిబట్టతో తుడిచి శుభ్రం చేసుకున్నాం. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి మరలా మగ్గించుకోవాలి. ఆ తర్వాత పెరుగు వేయాలి. తాజాగా ఉన్న పెరుగు అయితే బాగుంటుంది. తర్వాత బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. అందులో గుప్పెడు పుదీనా ఆకులు వేయాలి. మరో గుప్పెడు కొత్తిమీర వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలపాలి. మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఎందుకంటే ఈ పుట్టగొడుగులు బాగా ఉడకాలి. ఇప్పుడు అందులో కావాలనుకుంటే జీడిపప్పులు వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్. జీడిపప్పులు వేస్తే మరొక 2-3 నిమిషాలు వేపుకోవాలి. ఆ తర్వాత డబుల్ వాటర్, 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోయాలి. ఇక్కడ మనం 1.5 గ్లాసుల చొప్పున కొలుచుకొని వేసిన బియ్యానికి 3 కప్పుల నీళ్లు పోస్తున్నాను. ఉప్పు సరి చూసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా ఉప్పు ఇప్పుడే వేసుకోవచ్చు. మూత పెట్టి ఈ నీళ్లు బాగా సలసలామని మరిగేంత వరకు మరిగించాలి. దీన్ని రోలింగ్ బాయిల్ అంటారు. చూస్తారు కదా, నీళ్లు చక్కగా మరుగుతున్నాయి. నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టి ఆరబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. అంటే నానిన తర్వాత నీళ్ళు ఉంచేసి పక్కన పెట్టాం కదా, ఆ బియ్యాన్ని వేయాలి. వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత పెట్టి ముందు 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి బిర్యానీ మొత్తం చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అంతే, ఎంత రుచికరమైన సీజనల్ స్పెషల్ రెసిపీ పుట్టగొడుగుల బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ బిర్యానీని మీరు ఒక్కసారి తయారు చేసుకుంటే పదే తయారు చేసుకుంటారు. ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది. ఈ రుచికరమైన ఈ వంట మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బాస్మతి బియ్యాన్ని కాస్త నానబెట్టి ఆ తర్వాత నీళ్ళొంచి ఆరబెట్టినట్లయితే ఇలా ఉడికించినప్పుడు ఈ బాస్మతి బియ్యం పొడవుగా సాగుతాయి. బిర్యానీ చూడటానికి ఎంతో బాగుంటుంది. ఈ బిర్యానీని ఏదైనా గ్రేవీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఏమీ లేకపోయినా యాజ్ ఇట్ ఈస్గా తినేయచ్చు. ఈ రుచికరమైన పుట్టగొడుగుల బిర్యానీ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ధన్యవాదములు. ఈ పుట్టగొడుగులు వండినప్పుడు కూడా ఇలా తెల్లగానే కనబడాలి అనుకుంటే వీటిని నీళ్లతో కడగకుండా ఒక తడిబట్టతో శుభ్రంగా తుడుచుకొని ఇప్పుడు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. అలా చేసినట్లయితే కూర వండిన తర్వాత కూడా ఈ పుట్టగొడుగులు తెల్లగానే ఉంటాయి. మరికొన్ని రుచికరమైన వంటల కోసం అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే అత్తమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.